హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సింపుల్ కర్రీస్. నేను మీ రేఖ. ఈరోజు మన సింపుల్ కర్రీస్ ఛానల్లో హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. అదేంటో కాదండి, వెజిటేబుల్ దాలియా. దీన్నే అందరూ గోధుమ రవ్వ ఉప్మా లేదా దొడ్డు రవ్వ ఉప్మా అని కూడా అంటారు. ఈ దాలియా మంచి రుచిగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనే వారికి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీగా యూజ్ అవుతుంది. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకొని దోరగా వేపుకోవాలి. ఒక 3-4 నిమిషాల తర్వాత రవ్వ ఈ విధంగా వేగుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరుగుకున్న బీన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 2-3 నిమిషాలు బాగా వేపుకోండి. ఇవి వేగిన తర్వాత 1 కప్పు వరకు క్యారెట్ ముక్కలు, అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు, ఇవి వేగిన తర్వాత 1 కప్పు వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకొని వేపుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేలా మూత పెట్టుకొని కుక్ చేయండి. 3 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్ కూడా చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. మనం 1 కప్పు రవ్వను తీసుకున్నాం కాబట్టి 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా సింపుల్గా హెల్దీ రెసిపీ అయిన వెజిటేబుల్ దాలియాను ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ గోధుమ రవ్వలో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకున్న రోజు చాలా ఎనర్జీగా ఉంటాము. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.